Hi friends, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము బోర్డ్ ఎగ్జామినేషన్ సిరీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు మనకి ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు ఏం చేద్దామంటే మనము ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ హీట్ లెసన్లో నుంచేసి మీకు 100% ఇవే క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మోస్ట్ ఛాన్సెస్ ఆర్ దేర్ 100% ఎక్కువ రావడానికి. సో మొత్తం టెక్స్ట్ బుక్లోని హీట్ లెసన్ మొత్తం అనలైజ్ చేసి దీంట్లో ఏ క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో మనం చూసుకుంటే ఈ క్వశ్చన్స్ అనేవి మొత్తము ఇవే వస్తుంటాయి. వీటి గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదటి క్వశ్చన్, డిరైవ్ Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఒక డెఫినేషన్ కాకుండా మిగిలిన క్వశ్చన్స్ ఏమైనా వస్తే కనుక వాటిని ఖచ్చితంగా పాయింట్స్ వైజ్లో రాయాలి. అంటే ఎన్ని పాయింట్స్ వీలైతే కనుక అన్ని పాయింట్స్ రాస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్కి కూడా ఇన్ని మార్క్స్ని అలాట్మెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఒక క్వశ్చన్ ఇచ్చారు, మనకి దాంట్లో 4 పాయింట్స్ మనకి రాయాలి అనుకుంటే 4 పాయింట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఫర్ ఎవ్రీ పాయింట్ ½ మార్క్ అని, లేకపోతే ఎవ్రీ పాయింట్ 1 మార్క్ అని అట్లా అలాట్ చేస్తారు. అండ్ సో డెఫినేషన్ తప్ప మిగిలిన ఏమైనా సరే మనము పాయింట్స్ వైజ్గా రాయాలి. సో మొట్టమొదటి క్వశ్చన్ చూద్దాం. డిరైవ్ Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఇక్కడ ప్లేస్లో మనము డిరైవ్ Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T గురించి డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. దీన్ని ఎలా డిరైవ్ చేస్తాం అంటే కనుక దీనికి మొట్టమొదట ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం దీన్ని చేయొచ్చు. అంటే దీన్ని ఓన్గా రాయండి. ఇక్కడ ఎక్స్పెరిమెంటు మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ని మీరు ఓన్గా రాయండి. సో దానికి మొట్టమొదటి ఏం చేయాలంటే ఇక్కడ ఏమైనా సరే 2 బౌల్స్ తీసుకోండి. ఇక్కడ ఒక బౌల్, లెట్స్ కాల్ ఇట్ యాజ్ A. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక బౌల్. ఇక్కడ రెండు కూడా ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి 2 బౌల్స్ తీసుకోండి. వాటికి A, B అని 2 పేర్లు పెట్టండి. దాంట్లో ఏలోనేమో ఒక 25 గ్రామ్స్ వాటర్ తీసుకోండి. ఏలో ఎంత తీసుకున్నాం అంటే కనుక 25 గ్రామ్స్ వాటర్ తీసుకున్నాం. బీలోనేమో ఒక 1 kg వాటర్ని తీసుకుందాం. బీలో ఎంత తీసుకుందాం? 1 kg వాటర్ తీసుకుందాం. ఇట్లా తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ రెండింటికి కూడా హీట్ సప్లై చేయడం స్టార్ట్ చేద్దాం. స్పిరిట్ ల్యాంప్తో వీటిని మనము హీట్ చేద్దాం. సో ఇట్లా స్పిరిట్ ల్యాంప్తో మనం ఎప్పుడైతే హీట్ చేస్తూ ఉంటామో ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం? ఏలోనేమో 25 గ్రామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం కొంచెం కంటెంట్ బీలో ఎక్కువ ఉన్నాయి కదా. సో బీలో ఇట్లా ఉంచండి. దీంట్లో కొంచెం లెవెల్ తగ్గిద్దాం, ఓకేనా? ఎందుకంటే ఏలో మనం 25 గ్రామ్స్ తీసుకుంటున్నాం కదా, అందువల్ల. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బీలో 1 kg తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏలో బీలో రెండిట్లో కూడా టెంపరేచరు 50 degrees Celsius వచ్చే విధంగా తీసుకోండి. అంటే రెండింటిని మనము హీట్ చేసినప్పుడు దీని టెంపరేచర్ ఎంత అవ్వాలి అంటే కనుక 50 degrees Celsius అయ్యేంత వరకు మనం తీసుకుందాం. అండ్ సో టెంపరేచర్ అనేది ఎక్కడి వరకు తీసుకున్నాం? కాన్స్టెంట్గా రెండిట్లో కూడా టెంపరేచరు 50 degrees Celsius వచ్చే విధంగా మనం తీసుకుందాం. ఎట్లా తెలుస్తుంది అంటే కనుక దీంట్లో ఒక థర్మామీటర్ ప్లేస్ చేస్తే మనకు ఆ టెంపరేచర్ ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది, 50 degrees Celsius. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక క్లాక్ తీసుకొని ఇక్కడ మనకి 25 గ్రామ్స్ ఇవి స్టార్టింగ్లోనే మనకి ఒక క్లాక్ని టైం సెట్ చేసుకొని ఇక్కడ నుంచేసి ఇది ఉన్నటువంటి తన కరెంట్ టెంపరేచర్ నుంచేసి 50 degrees Celsius దాకా వెళ్ళటానికి ఎంత టైం పట్టిందో చూడండి. ఆ తర్వాత బీ దానికి కూడా మనము దాని యొక్క ప్రజెంట్ టెంపరేచర్ తీసుకొని హీట్ చేయకపోయే ముందు ఆ తర్వాత 50 degrees Celsius వచ్చేంత వరకు ఎంత టైం అవుతుందో చూడండి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని డిరైవ్ చేయొచ్చు. ఏంటంటే ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకటి మీరు కన్సిడర్ చేయొచ్చు. ఏంటిది? వాల్యూమ్ తక్కువ ఉంటే కనుక తక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. అంటే ఏదైనా సరే కంటైనర్లో మాస్ తక్కువ ఉంటే దానికి సప్లై చేయాల్సిన టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, మాస్ ఎక్కువగా ఉంటే దానికి సప్లై చేయాల్సిన టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ రాయాలి. అప్పుడే రాయాలి మొట్టమొదట Q ఈజ్ డైరెక్ట్లీ ప్రాపర్షనల్ టు. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రాపర్షనల్ టు మాస్. మాస్ అంటే మాస్లో ఫస్ట్ లెటర్ M. కండిషన్ ఏంటి అక్కడంటే ఇక్కడ మనం రెండింటిలో కూడా టెంపరేచర్ని కాన్స్టెంట్ తీసుకుంటున్నాం కదా. సో కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. కాన్స్టెంట్ టెంపరేచర్ కింద ఈ 2 కండిషన్స్ ఒకేలాగా ఉంటాయి, ఓకేనా? సో దీన్ని ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేయండి. ఈక్వేషన్ 1
ఆ తర్వాత ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏం చేద్దామంటే ఏదైనా సరే ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 1 కేజీ ఉన్నటువంటి వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఏదైనా సరే ఒక స్పిరిట్ ల్యాంప్ తీసుకోండి. స్పిరిట్ ల్యాంప్ తీసుకుని దాన్ని హీట్ చేయటం ప్రారంభించండి. అయితే ఇక్కడ హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవ్రీ 2 మినిట్స్కి దాని టెంపరేచరు ఎలా మారుతుందో అబ్జర్వ్ చేయండి. అంటే మొట్టమొదట ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ 0కి సెట్ చేద్దాం టైంని. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 1 కేజీ తీసుకున్నప్పుడు దాని టెంపరేచర్ 10 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి. ఆ తర్వాత దాన్ని హీట్ చేస్తూ ఉందాం. హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఎవ్రీ 2 మినిట్స్కి ఇక్కడ టెంపరేచర్ రేంజ్ ఎంత ఉంటుందో చూస్తూ ఉండండి. అంటే ఇక్కడ మనం ఏది కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం అంటే కనుక కాన్స్టెంట్ టైం కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే కాన్స్టెంట్ టైం 2 మినిట్స్ 2 మినిట్స్ 2 మినిట్స్ 2 మినిట్స్. ఆ తర్వాత ఇంకా దేన్ని కాన్స్టెంట్గా తీసుకున్నాం, మాస్ను కూడా కాన్స్టెంట్గా తీసుకున్నాం. ఎందుకని ఇక్కడ మనం తీసుకుంటే మాస్ 1 కేజీ కాన్స్టెంట్. అప్పుడు మీరేం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కనుక మనము ఎప్పుడైతే హీట్ సప్లై చేస్తూ ఉంటామో అప్పుడు రేజ్ అవుతున్న టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనము మోర్ హీట్ మోర్ టెంపరేచర్ ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి, డైరెక్ట్ ప్రాపర్షన్ ఉన్నాయి. ఒక టెంపరేచర్ పెరుగుతుంటే కనుక హీట్ పెరుగుతూ ఉంటుంది, హీట్ పెరుగుతుంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ మనం రెండో స్టేట్మెంట్ రాసుకోవచ్చు. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. డెల్టా అంటే ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఆ తర్వాత 12 డిగ్రీ సెల్సియస్కి వస్తుంది, ఆ తర్వాత 14 డిగ్రీస్. ఇట్లా ద టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ విధంగా మనము ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు మనము ఏ కండిషన్ దగ్గర ఎట్ కాన్స్టెంట్ మాస్, ఎట్ కాన్స్టెంట్ మాస్. ఈ మాస్ కాన్స్టెంట్ అంతేనా, మాస్ కాన్స్టెంటే కదా. ఎందుకని మాస్ కాన్స్టెంట్, ఇక్కడ మనం 1 కేజీ నుంచే ఉంచాం, దాన్ని మార్చలేదు, అందువల్ల మాస్ కాన్స్టెంట్ చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనము కంపేర్ చేస్తే మనకి రెండు ఈక్వేషన్స్లో కూడా కామన్గా మనకి ఏం కనిపిస్తుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్స్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో హీట్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు చూద్దాం చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం ఇంటూ డెల్టా టీ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా ప్రొపోర్షనాలిటీ ఉంటే కనుక మనం ఏం చేస్తామంటే ఈ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ప్రొపోర్షనాలిటీ ఉంటే దాన్ని తీసేయడానికి ఒక కాన్స్టెంట్ని వాడుకుంటాం. ఈ కాన్స్టెంట్ అనేది అది అన్నిటికీ ఒకే కాన్స్టెంట్ ఉండదు, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఆ కాన్స్టెంట్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్లో మనము ఎస్ అనేటువంటి కాన్స్టెంట్ని తీసుకుందాం. క్యూ ఈజ్ ఈక్వల్ ఈ ప్రొపోర్షనాలిటీని తీసివేయాలంటే ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాయాలి. ఇక్కడ ఎస్ అనేటువంటి కాన్స్టెంట్ రాద్దాం, ఎస్ ఇంటూ ఎం ఇంటూ డెల్టా టీ. అల్టిమేట్గా దీన్ని ఏమని రాయొచ్చు అంటే కనుక క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కాన్స్టెంట్ రాసిన తర్వాత ఆ కాన్స్టెంట్ పేరు కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అనే కాన్స్టెంట్ వాడతాం, దాన్ని ఏమని అనుకుంటామంటే స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అనుకుంటాం, స్పెసిఫిక్ హీట్. సో మనకి దీన్ని ఇట్లా డెరైవ్ చేయొచ్చు, Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. చాలా ఇంపార్టెంట్, చాలా పాపులర్, మీరు ఓన్గా రాయాలి. దీన్ని ఎలా రాయాలి అంటే కనుక మొట్టమొదట ఇంతకుముందు తీసుకున్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అనే హెడ్డింగ్ పెట్టిన తర్వాత టేక్ 2 బౌల్స్. ఫస్ట్ పాయింట్, టేక్ 2 బౌల్స్. ఇన్ ద 2 బౌల్స్ let's name it as A, B, 2 different bowls, and which consist equal volume. So next point, then take one in A bowl some 250 grams of water, in the B bowl 1 kilogram mass of water. Next point, both start heating then till they reaches 50 degrees Celsius, and observe the next point, observe the time. We can notice that less mass substance requires less temperature, more mass substance takes more temperature. దాన్ని బట్టి మనం రాయొచ్చు, ఈ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఒక బౌల్, లెట్స్ టేక్ బౌల్, అండ్ ఇన్ దట్ బౌల్ దెన్ వాట్ వీ షుడ్ టేక్ 1 kg వాటర్. 1 kg వాటర్ తీసుకున్న ఆఫ్టర్ టేకింగ్ దట్ అండ్ స్టార్ట్ హీటింగ్ దట్, అండ్ ద మాస్ ఈజ్ కాన్స్టెంట్. And again for every 2 minutes observe the changes in the temperature.
then we can notice that whenever the temperature we are increasing, and automatically the heat, when we are heat is increasing, temperature also increases. So direct proportional, Q is directly proportional to delta T, change in టెంపరేచర్లో మార్పు వస్తూ ఉంటుంది. సో ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే మనకి ఏమొస్తుంది, Q is directly proportional to M into delta T అని వస్తుంది. ఇక్కడ ఈ ప్రొపోర్షనాలిటీని తీసివేయాలంటే మనము ఎస్ అనేటువంటి కాన్స్టెంట్ వాడతాం. సో దాన్ని ఏమనుకుంటామంటే Q ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎం డెల్టా టీ. అల్టిమేట్గా మనం రాసుకోవచ్చు Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అంటే కనుక స్పెసిఫిక్ హీట్. ఓకేనా. సో మనకి ఈ విధంగా ఈ ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఇప్పుడు నేర్చుకోబోతుంది. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్లో మీకు చాలా ఫ్రీక్వెంట్గా ఇది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మొట్టమొదటి చూడండి, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం కంప్లీట్ చేసాం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అండ్ అప్లికేషన్స్. సో సెకండ్ క్వశ్చన్, దెన్ వాట్ ఈజ్ మెంట్ బై స్పెసిఫిక్? డిఫైన్ స్పెసిఫిక్ హీట్. సో స్పెసిఫిక్ హీట్ గురించి డెఫినేషన్ అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక డెఫినేషన్ కూడా, ఒక ఫార్ములా కూడా తెలిసి ఉండాలి స్పెసిఫిక్ హీట్కి. స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా ఏంటి? మొట్టమొదటి ఈ ఫార్ములా చూడండి, Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ నుంచి మనము స్పెసిఫిక్ హీట్ని డెరైవ్ చేయొచ్చు కదా. ఇక్కడ ఎస్ ఒక్కటి ఇటువైపు నుంచి ఎంని డెల్టా టీని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించండి. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు Q బై ఎం ఇంటూ డెల్టా టీ అని చెప్పేసి వస్తుంది. దీంట్లో Q అంటే ఏంటి? హీట్. ఎం అంటే కనుక మాస్. డెల్టా టీ అంటే కనుక చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు డెఫినేషన్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఫార్ములా గుర్తుంటే డెఫినేషన్ ఈజీగా రాసేయచ్చు. ఏం రాయొచ్చు డెఫినేషన్ అంటే కనుక, వాట్ ఈస్ మెంట్ బై స్పెసిఫిక్ హీట్? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్ టు చేంజ్ 1 యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ బై 1 degree Celsius. అగైన్ వినండి ఒకసారి. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్, వాట్ ఈస్ రిక్వైర్? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్ for which substance? For 1 unit mass of a substance. For what purpose? To raise the temperature by 1 degree Celsius. ఒక మాస్ తీసుకొని ఆ మాస్ని, ఒక యూనిట్ మాస్ తీసుకొని ఆ యూనిట్ మాస్ టెంపరేచర్ని 1 degree Celsius పెంచడానికి మనం ఎంతైతే హీట్ సప్లై చేస్తామో దాన్నే స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అనుకుంటాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 unit mass of a substance to change the temperature by 1 degree Celsius is called as specific heat. ఓకేనా, స్పెసిఫిక్ హీట్. అక్కడ యూనిట్స్ చాలా అప్లికేషన్స్, ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అండ్ అప్లికేషన్స్ యూనిట్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇంకెక్కడ ఇచ్చారా యూనిట్స్ రాలేదు ఇక్కడ. సో ఈ యూనిట్స్ కూడా చూడండి, ఎందుకంటే ఇవి కూడా యూనిట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదటి ఏం చేద్దామంటే సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ రాసుకుందాం. స్పెసిఫిక్ యూనిట్ క్యూకి యూనిట్స్ ఏంటి అంటే కనుక క్యాలరీ. సిజిఎస్ సిస్టంలో దాన్ని మనము క్యాలరీ అని చెప్పేసి అనుకుంటాం. క్యాలరీ బై ఎం మాస్ అంటే కనుక అది గ్రామ్స్లో ఉంటుంది. క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్. క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఆ తర్వాత ఇదేమో సిజిఎస్ సిస్టంలో ఉంటుంది. మరి ఎంకే సిస్టంలో ఏముంటుంది? ఎంకే సిస్టంలో అయితే కనుక ఈ క్యూ అంటే కనుక హీట్, దాన్ని మనము జౌల్ బై, ఇక్కడ ఎం అంటే కనుక మాస్ని కేజీ కిలోగ్రామ్, ఆ తర్వాత చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎస్ఏ సిస్టంలో కెల్విన్, అందువల్ల జౌల్ బై కేజీ కెల్విన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకే, మనం ఈ విధంగా ఇక్కడ జౌల్ బై కేజీ కెల్విన్ అనేది మనకి ఒక డెఫినేషన్ వస్తుంది. ఓకేనా. సో మనకి ఈ విధంగా స్పెసిఫిక్ హీట్కి ఉన్నటువంటి యూనిట్స్. ఆ తర్వాత అప్లికేషన్స్ అడిగారు. అండ్ అప్లికేషన్స్ అంటే మన డైలీ లైఫ్లో మనము స్పెసిఫిక్ హీట్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం అంటే కనుక ఈ టెక్స్ట్ బుక్ వరకు మనకి బేసిక్గా 3 అప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిదేమో వాటర్ మెలన్. సో వాటర్ మెలన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆ తర్వాత రెండోదేమో సమోసా, హాట్ సమోసా అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఏమో ఓషన్ వాటర్. ఈ మూడింటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని వీటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవి రాయొచ్చు, ఓన్గా రాయండి. మీరు ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకొని దాన్ని ఓన్ రాయండి. వాటర్ మెలన్కి స్పెసిఫిక్ హీట్కి రిలేషన్ ఏంటి అంటే కనుక మనం వాటర్ మెలన్లో మనము ఫ్రిడ్జ్లో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? రిలక్టెన్స్. స్పెసిఫిక్ హీట్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనం రిలక్టెన్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. రిలక్టెన్స్ అంటే ఏంటి? విచ్ అపోజెస్ ద చేంజెస్.
అంటే తను ప్రజెంట్ అయితే ఏ స్టేట్లో ఉంటుందో ఆ స్టేట్లో చేంజెస్ని అపోజ్ చేసే దాన్నే రిలక్టెన్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వాటర్ తీసుకుందాం. వాటరు బాగా కూల్గా ఉందనుకోండి, ఆ కూల్నెస్ని అది ఎక్కువసేపు తనతో పాటు ఉంచుకుంటుంది. అంటే మనం హీట్ చేసి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థితినే అది కంటిన్యూ చేస్తుంది తప్ప చేంజ్ని అపోజ్ చేస్తుంది. దాన్ని మనం రిలక్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. అదే వాటర్ని బాయిల్ చేసాం. బాగా బాయిల్ చేసినప్పుడు బాగా హీట్ ఆయిల్ అనేది బాయిలింగ్ వాటర్లో ఉంది. చాలా హాట్ వాటర్ అవి. అప్పుడు మనం దాన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తే అది కూల్ త్వరగా అవ్వదు. చాలాసేపు పడుతుంది. ఎందుకని? వాటర్ స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే ఏంటి? తనలో వచ్చేటువంటి చేంజెస్ని అపోజ్ చేయటాన్నే మనం స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ నేచర్లో వాటర్కి హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సిజే సిస్టంలో అయితే కనుక 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదే ఎంకే సిస్టంలో అయితే కనుక 4180 జోల్ పర్ కేజీ కెల్విన్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఈ రెండు వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వాటర్ మెలన్ మరి ఎలా అప్లికేషన్ కింద వస్తుంది అంటే కనుక సింపుల్ డెఫినేషన్ రాయాలి. వాటర్ మెలన్లో ఎక్కువ కంటెంట్ 90% వాటర్ ఉంటుంది. 10% ఏమో ఫైబ్రస్ ఫుడ్ ఉంటుంది. రెడికల్ ఫైబ్రస్ ఫుడ్. సో ఫ్రిడ్జ్లో కనుక ఈ వాటర్ మెలన్ పెట్టి జస్ట్ కొంచెంసేపు ఒక 1 అవర్ తర్వాత బయటకు తీసినప్పుడు ఈ వాటర్ మెలన్లో నుంచేసి మనకేమవుతుంది, ఆ వాటర్ మెలన్ బయట తీసిన ఒక 1 అవర్ తర్వాత కూడా వాటర్ మెలన్ కట్ చేస్తే లోపల ఉన్నటువంటి ఫైబ్రస్ ఫుడ్ అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినంత చల్లగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే కనుక వాటర్కు ఉన్నటువంటి హై స్పెసిఫిక్ హీట్ వల్ల ఆ కూల్నెస్ అనేది చాలాసేపు ఉంటుంది. అది వాటర్ మెలన్కిను ఆ తర్వాత స్పెసిఫిక్ హీట్కి మధ్య రిలేషన్. ఆ తర్వాత సమోసా. ఈ సమోసాని కనుక మనం ఎప్పుడైనా సరే ఓవెన్లో పెట్టి హీట్ చేసి బయట తీసి కొంచెం సేపు అట్లా బయట పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం తినే ప్రయత్నం చేస్తే అక్కడ లోపల చాలా వేడిగా ఉంటుంది ఆ సమోసా లోపల. ఎందుకని అంటే కనుక దాంట్లో ఉన్నటువంటి గ్రేవీకి అక్కడ హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అందువల్ల దాంతోపాటు ఉన్నటువంటి ఆ హాట్నెస్ని అది తనలో పాటు ఎక్కువసేపు కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అదొకటి సమోసా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మూడోదేమో ఓషన్ వాటర్. ఇప్పుడు మనకి ఎర్త్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మనము ఎర్త్లో 2 కండిషన్స్ చూస్తాం. ఎక్కడంటే 2 కండిషన్స్. ఒకటేమో ఈక్విటేరియల్ ప్లేస్, ఆ తర్వాత ఏమో పోలార్ రీజియన్. ఈ ఈక్విటేరియల్ ప్లేస్లో ఈ సన్కి దగ్గరగా ఉండటం వల్ల టెంపరేచరు ఆ ఈక్విటేరియల్ ప్లేస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ ఓషన్ వాటర్ చాలా ఎక్కువగా వామ్గా ఉంటుంది. చాలా హాట్ వాటర్ ఉంటాయి అక్కడ. మరి పోలార్ రీజియన్లో అయితే కనుక అక్కడ సన్కి కొంచెం దూరంగా ఉండడం వల్ల అక్కడ వాటర్ ఏంటంటే చాలా కూల్గా ఉంటాయి. ఈ 2 కండిషన్స్లో ఏమవుతుంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వల్ల అక్కడ టెంపరేచర్ అనేది ఇక్కడ ఆ 2 అట్మాస్ఫియరిక్ కండిషన్స్ సరౌండింగ్స్ అనేది బాగా డిస్టర్బ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అయితే అక్కడ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఈ వల్ల ఎక్కడేవి కూడా అక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. ఎందుకని? ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే ఏముంది, పోలార్ రీజియన్ ఈ పోలార్ రీజియన్కిను ఆ ఈక్విటేరియల్ లైన్కి పోలార్ రీజియన్ని కనెక్ట్ చేస్తూ మనకేముందంటే వాటర్ ఉంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది? ఈక్విటేరియల్ లైన్ దగ్గర హాట్ వాటర్ ఉంటుంది. పోలార్ రీజియన్ దగ్గర ఏమో కోల్డ్ వాటర్ ఉంటుంది. ఇక్కడ హీట్ డెఫినేషన్ ఏంటి? హీట్ ఎప్పుడు కూడా హాట్ బాడీ నుంచేసి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే హాట్ బాడీ నుంచేసి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో అక్కడ ఈక్విటేరియల్ ప్లేస్ దగ్గర ఉండేటువంటి హాట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి అదేవిధంగా పోలార్ రీజియన్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈ పోలార్ రీజియన్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ కూల్నెస్ ఏమవుతుంది, మోడరేట్ కూల్నెస్ అవుతుంది. ఎందుకంటే హాట్ వాటర్ వచ్చేసి దీంట్లో యాడ్ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఆ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ఒకే ఒక ప్రాపర్టీ వల్ల, వాటర్కి ఉన్నటువంటి హై స్పెసిఫిక్ హీట్ వల్ల. వాటర్కి కనుక స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉందనుకోండి, అందువల్ల అప్పుడు ఎక్కువ దూరము ఆ హాట్నెస్ వాటర్ అనేది ఎక్కువ దూరము వామ్ వాటర్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు, స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటాయి. కానీ వాటర్కి స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ పోలార్ రీజియన్ ఈక్విటోరియల్ ప్లేస్ నుంచేసి పోలార్ రీజియన్కి ఆ టెంపరేచర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. రెండు వైపులా అనేది టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది. అందువల్లే మనం అనుకుంటామంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ స్టెబిలైజెస్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి కూడా ఎర్త్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. ఇదేంది, వాటర్కు ఉన్నటువంటి హై స్పెసిఫిక్ హీట్ వల్ల. సో ఆ 3 ఎగ్జాంపుల్స్ గురించి మీరు ఓన్గా రాయొచ్చు. అందుకే ఓషన్ వాటర్ని ఏమంటారంటే స్టోర్ హౌసెస్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు.
ఓకేనా. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ ఓన్గా రాసేయండి. వాటర్ మెలన్ గురించి, సమోసా గురించి మీరు ఓన్గా రాయొచ్చు. పాయింట్స్ వేసి రాసేయండి సరిపోతుంది. ఓకేనా. అదేమో సెకండ్ క్వశ్చన్. డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అండ్ అప్లికేషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రిజల్టెంట్ టెంపరేచర్ న్యూమరికల్. ఈ న్యూమరికల్ అనేది మీకు చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు. ఈ న్యూమరికల్ని ఇక్కడ న్యూమరికల్ అనేది మీకు ఎలా వస్తుంది అంటే కనుక మనకి ఏదైనా సరే ఇక్కడ మనకి 2 మాసెస్ ఉంటాయి. ఏదైనా 50 గ్రామ్స్ M1 ఏమో 50 గ్రామ్స్ ఉంటుంది. ఇది రిజల్టెంట్ టెంపరేచర్ మీద న్యూమరికల్ ఇది. ఇక్కడ ఎన్నో క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసాం. రిజల్టెంట్ టెంపరేచర్ థర్డ్ క్వశ్చన్ 3. ఇప్పుడు దీంట్లో M1 50 గ్రామ్స్ మాస్ ఉన్నటువంటి వాటర్కి ఏమో టెంపరేచరు ఒక 40 డిగ్రీస్ 20 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని 50 గ్రామ్స్ మాస్ ఉన్నటువంటి 50 గ్రామ్స్ మాస్ వాటరు, ఆ తర్వాత 20 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉన్న 50 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని ఆ తర్వాత ఇంకొక బీకర్లో మనకి అప్పుడు మాస్ ఎంత ఉంది, అది కూడా మాస్ ఏమో 50 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఆ తర్వాత ఏమో దాని టెంపరేచర్ ఏమో 40 డిగ్రీ సెల్సియస్ ఉంది అనుకోండి. ఇట్లా 2 డిఫరెంట్ లిక్విడ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏ అనుకోండి. ఈ మొత్తాన్ని ఏ వాటర్ ఎంత ఉంది 50 గ్రామ్స్ ఉంది. ఆ తర్వాత T1 ఎంత ఉంది 20 డిగ్రీ సెల్సియస్. ఆ తర్వాత బి లిక్విడ్ ఎంత ఉంది, ఇది 50 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఆ తర్వాత 40 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది. సో దీన్ని ఇట్లా తీసుకోండి, లేకపోతే మీకు కొంచెం కన్ఫ్యూషన్ ఉంటే కనుక ఇట్లా ఏ బీకర్ తీసుకోండి. ఏ బీకర్లో ఎంత మాస్ ఉంది 50 గ్రామ్స్ ఉంది. టెంపరేచర్ ఎంత ఉంది 40 డిగ్రీస్ 20 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఆ తర్వాత బీ బీకర్ తీసుకోండి. సో ఇట్లా బీ బీకర్ తీసుకోండి. బీ బీకర్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే బీ బీకర్లోనేమో ఇట్లా బీ బీకర్ తీసుకుంటే దీంట్లో మనకి 50 గ్రామ్స్ వాటర్ తీసుకుందాం. మళ్ళీ సేమ్ 50 గ్రామ్స్ టెంపరేచర్ మాత్రం 40 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి అనుకోండి. ఏ బీకరు బీ బీకర్. ఈ రెండింటిని ఏం చేస్తారంటే ఏదైనా సరే ఒక బిగ్ బీకర్ తీసుకొని దాంట్లో ఈ వాటర్ని ఏని బీని యాడ్ చేయండి. దీన్ని ఏని యాడ్ చేయండి, బీని యాడ్ చేయండి. క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అంటారు. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ వితౌట్ నెంబర్ చేంజింగ్ ద నెంబర్స్. సో మీకు ఇలా వస్తుందంటే ఇప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్కి ఫార్ములా ఏంటి, టీ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు టీ రిజల్టెంట్. అప్పుడు ఫార్ములా ఏం రాసుకుంటాం, M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. సో ఈ ఫార్ములా రాసుకుంటాం. ఈ ఫార్ములా రాసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది కొంచెము మనము వైప్ చేసేద్దాం. M1 వాల్యూ ఎంత ఉంది 50 ఉంది. T1 వాల్యూ ఎంత ఉంది 20 ప్లస్ M2 వాల్యూ 50, T2 వాల్యూ 40 బై M1 ప్లస్ M2 ఎంత 50 ప్లస్ 50. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసామనుకోండి 5 2s 10,000. ఇదేమో 4 5s 2000, 1000 2000 3000 ఉంటుంది. ఇదేమో ఏ ఇక్కడ వద్దాం 3000 బై అతను 50 అండ్ 50 అంటే 100. 0 0 క్యాన్సిల్ అయిపోతే రిజల్ట్ టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్. ఎందుకని మనకి ఇక్కడ డిగ్రీ సెల్సియస్లో ఉంది కదా, అందువల్ల మనకు వచ్చే రిజల్టెంట్ టెంపరేచర్ కూడా డిగ్రీ సెల్సియస్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ M1 M2 T1 T2 వాటి మొత్తాన్ని మన రిజల్టెంట్ టెంపరేచర్ కింద తీసుకుంటాం. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ ఫార్ములా ఇది. ఇంత ఫార్ములా మీ M1 రిజల్ట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఓకేనా, చాలా ఈజీ, మీకు చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనము ఇప్పుడు చూస్తే కనుక మనము ఏం చేద్దామంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ టేకెన్ ఇన్ కప్ అండ్ సాసర్ విచ్ ఎవాపరేట్స్ ఫాస్టర్ వై. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ 2 కప్స్ తీసుకుందాం, ఆ తర్వాత సాసర్ తీసుకుందాం. ఇక్కడ మనకి కప్ అంటే కనుక మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ కప్, ఇట్లా సాసర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక దాని సర్ఫేస్ ఏరియా. కప్కేమో సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది, సాసర్కి ఏమో సర్ఫేస్ ఏరియా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈక్వల్ అమౌంట్ తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లెట్ టేక్ ఇక్కడ ఒక 100 గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకుందాం, ఆ తర్వాత ఇక్కడేమో 100 గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకుందాం.
తీసుకున్నప్పుడు ఈ రెండిట్లో ఏ వాటర్, ఇదేమో కప్, ఇదేమో సాసర్. చాలా సింపుల్ ఆన్సర్ ఇది. దీంట్లో నుంచి వాటర్ త్వరగా ఎవాపరేట్ అవుతుంది. ఎందుకని? సింపుల్ రీజన్. అది ఎలా జరుగుతుంది? ఎందుకని అంటే కనుక బికాస్ ఆఫ్ లార్జర్ సర్ఫేస్ ఏరియా. లార్జర్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉండటం వల్ల దీంట్లో వచ్చేసి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. అసలు వాటర్ ఎలా ఎవాపరేట్ అవుతుంది అంటే కనుక ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం. ఇక్కడ ఇట్లా మనకి ఏదైనా సరే ఒక సాసర్ ఉందనుకోండి. దీంట్లో ఇక్కడ మాలిక్యూల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనము 2 మాలిక్యూల్స్ తీసుకుందాం. ఇది ఏ మాలిక్యూల్, ఆ తర్వాత బి మాలిక్యూల్, ఆ తర్వాత ఏమో సి మాలిక్యూల్. ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా వైబ్రేషన్లో ఉంటాయి. కైనెటిక్ థియరీ ఆఫ్ మ్యాటర్ ప్రకారం మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా మ్యాటర్లో అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అంటే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అది సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్ ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ వైబ్రేట్ అవుతాయి. ఇది కూడా వైబ్రేట్ అవుతుంది, ఇది వైబ్రేట్ అవుతుంది, ఇది వైబ్రేట్ అవుతుంది. దీంట్లో ఏ ఏమవుతుంది, ఇక్కడ సి ఏమవుతుంది, వైబ్రేట్ అయ్యి బీకి ఎనర్జీ సప్లై చేస్తుంది. బి ఇంకొంచెం ఎక్కువ వైబ్రేట్ అయ్యి ఏకి ఎనర్జీ సప్లై చేస్తుంది. అప్పుడు ఎనర్జీ ఏకి చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎంత ఎనర్జీ వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ మాలిక్యూల్తో బాండ్ బ్రేక్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది అట్మాస్ఫియర్లోకి ఎట్లా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏ ఎక్కడుంది, సర్ఫేస్ పైన ఉంది. అది ఎర్త్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది. అందువల్ల అది మాత్రమే బయటకు వెళ్తుంది. మరి బీసీ ఎందుకు వెళ్ళలేవు? వాటిపైన ఇంకా మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ ఈ మాలిక్యూల్స్ని ఎస్కేప్ అవనివ్వకుండా ఆపేస్తూ ఉంటాయి. అదే మరి పై మాలిక్యూల్ ఎందుకు ఎస్కేప్ అవుతుంది? దానికి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది, అదొక రీజన్. దానిపైన ఇంకొక లేయర్ లేదు. అందువల్ల ఏమవుతుందంటే అది ఈజీగా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఎర్త్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతాయి. అప్పుడు మాలిక్యూల్స్ అనేది త్వరగా ఎక్స్పోజ్ అయ్యి అవి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. మరి తక్కువ గ్యాప్ ఉంటే కనుక తక్కువ మాలిక్యూల్స్ వస్తాయి కదా. ఈ విధంగా మనకి తీసుకోవచ్చు. ఒక్క నిమిషం అన్న. సో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ టేకింగ్ ఇన్ కప్ అండ్ సాసర్ అంటే విచ్ ఎవాపరేట్స్ ఫాస్ట్ అంటే కనుక సాసర్ అనేది, సాసర్లోని లిక్విడ్ త్వరగా ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతుంది. సో మనకి ఇట్లా డయాగ్రామ్స్ డ్రా చేయండి. ఆ తర్వాత పాయింట్స్ వైజ్గా స్టెప్ బై స్టెప్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత వై డు వి గెట్ డ్యూ ఆన్ కోల్డ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఏ కోల్డ్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్, కోల్డ్ సర్ఫేస్ ఆఫ్ కోల్డ్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ కెప్ట్ ఇన్ ఓపెన్ ఎయిర్. మనం ఏదైనా సరే ఒక కూల్ డ్రింక్ బాటిల్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత దాని మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇంకా ఇమీడియట్గా మీరు ఏం రాయాలంటే ఆన్సర్ ఈ విధంగా రాయండి. సో ఫస్ట్ పాయింట్ డ్యూ టు ద కండెన్సేషన్ అని రాయండి. సెకండ్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ హెడ్డింగ్ పెట్టి పాయింట్స్ వైజ్గా రాయండి. మొట్టమొదటి ఏం రాయాలంటే ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గ్యాసెస్ స్టేట్. వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక ఓషన్స్లో నుంచేసి, లేక్స్లో నుంచేసి, పాండ్స్ నుంచేసి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి గ్యాసెస్ స్టేట్లోకి వచ్చి అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ మాలిక్యూల్స్ ఏమవుతాయి, స్టేబుల్గా ఉండవు. ఎందుకని? వాటిలో ఉన్నటువంటి నేచర్ వల్ల కైనెటిక్ థియరీ ప్రకారం అవి ఏం చేస్తాయి, మాలిక్యూల్స్ ఇట్లా ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ర్యాండమ్గా ఇట్లా తిరుగుతూ ఉంటాయో మనం కూల్ డ్రింక్ బాటిల్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత ఇట్లా మనం ఓపెన్ అట్మాస్ఫియర్లో పెట్టినప్పుడు దీని అవుటర్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, బాగా కూల్గా ఉంటుంది. ఇక్కడ బయట నుంచి వచ్చేటువంటి మాలిక్యూల్స్ ఏమవుతాయి, ఇట్లా ర్యాండమ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా. ఇట్లా దీన్ని స్ట్రైక్ చేసినప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్కి ఏమవుతుంది, ఇమీడియట్గా కూల్నెస్ వల్ల అది గ్యాసెస్ స్టేట్లో వచ్చేసి లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. దీన్ని మనం అనుకుంటామంటే కండెన్సేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఇట్లా కండెన్సేషన్ వల్ల ఏమవుతుంది, ఇట్లా వాటర్ మాలిక్యూల్స్ అనేవి డ్రాప్స్లో ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా, ఇది చాలా సింపుల్ ఆన్సర్. ఇక్కడ కండెన్సేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ అట్మాస్ఫియర్లో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్లోకి వస్తుంది, గ్యాస్ స్టేట్ నుంచి వచ్చి లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. కాబట్టి హీట్ అనేది అక్కడ రిలీజ్ అవుతుంది. సో అక్కడ అట్మాస్ఫియర్ అనేది బాగా వార్మ్ అయిపోతుంది. ఓకేనా, అది రాయాలన్నమాట. ఓకే రైట్. సింపుల్ ఆన్సర్ ఏం రాయాలి, డ్యూ టు ద వెరీ సింపుల్ ఆన్సర్ కండెన్సేషన్ అని చెప్పేసి రాసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ తీసుకొని వాటి టెంపరేచర్స్ చెప్పారు. ఏ టెంపరేచర్ ఎంత ఉంది, ఏ టెంపరేచర్ కనుక మనం ఇప్పుడు ఏం తీసుకున్నాం, 6th క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఏ టెంపరేచర్ ఎంత ఉంది అంటే కనుక అదేమో 30 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఆ తర్వాత బి టెంపరేచర్ ఎంత ఉంది అంటే కనుక అది 303K ఉంది. ఇది చాలా పాపులర్ మోడల్. ఇది సి ఎంత ఉంది అంటే కనుక 420 కెల్విన్ ఉంది.
సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి టెంపరేచర్స్ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా టెంపరేచర్లో యూనిట్స్ కనుక వేరియేషన్ ఉంటే మొట్టమొదట మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ చూడటానికన్నా ముందు మొట్టమొదట అన్నిటిని కూడా ఒకటే సిస్టంలోకి మార్చండి. ఇక్కడ కెల్విన్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ కూడా కెల్విన్ ఉంది. అందువల్ల ఏం చేస్తారంటే దీన్ని డిగ్రీ సెల్సియస్లోకి మార్చండి, దీన్ని డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చండి. అప్పుడు ఫార్ములా ఏంటి, కెల్విన్ డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలంటే T = T + 273. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని మనము అబ్సల్యూట్ టెంపరేచర్లోకి మార్చుకుందాం. అప్పుడు ఏమవుతుంది, T = 30 + 273. అప్పుడు ఏమవుతుంది, 303K వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏ టెంపరేచర్ ఎంత ఉంది, 303K, బి టెంపరేచర్ 303K, సి టెంపరేచర్ 420K ఉంది. ఇప్పుడున్న క్వశ్చన్స్ వరుసగా చూడండి. ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్, ఏ at 30 degrees Celsius, బి at 303 Kelvin and సి at 420 Kelvin are in thermal contact. Then answer the following, which are in thermal equilibrium among A, B and C. ఏ, బి అండ్ సిలో ఏది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే కనుక మనం ఏబిసిలో ఏవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే కనుక మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ద ఈక్విలిబ్రియం, ద పొజిషన్ వేర్ ఆల్ ద బాడీస్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ టెంపరేచర్. ఏదైనా సరే బాడీస్ మొత్తానికి కూడా ఇక్కడ మనము ఈ బాడీస్ మొత్తానికి, ఆబ్జెక్ట్స్ మొత్తానికి ఒకే టెంపరేచర్ ఉంటే దాన్ని మనం ఏమనుకుంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి అనుకుంటాం. సో థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటి, ఆ ఆబ్జెక్ట్స్ ఏవైతే కనుక ఈక్వల్ టెంపరేచర్స్ ఉంటాయో వాటికి థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటుంది. సో ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం ఏమేమి ఆబ్జెక్ట్స్కి మనకి టెంపరేచర్ సేమ్ ఉంది. ఏ చూడండి, ఏ ఎంత ఉంది, 303K, బి ఎంత ఉంది, 303K. అండ్ సో ఈ రెండిట్లో కూడా దేనికి అదే సి ఎంత ఉంది, 420 ఉంది. సో ఇది కాదు. సో ఏ అండ్ బి అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, ఏ, బి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్ టు అనదర్ హీట్ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ మనకి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సి ఏమో 420K ఉంది, ఏ ఏమో 303 ఉంది, బి ఏమో 303. ఈ మూడింటిని కాంటాక్ట్లో పెట్టామంటే కనుక మనకి హీట్ డెఫినేషన్ ఏంటి, హీట్ ఆల్ ద టైమ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ టు ద కోల్డ్ బాడీ. సో హాట్ బాడీ ఇక్కడ ఏముంటుంది, హై టెంపరేచర్ నుంచేసి లో టెంపరేచర్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ హై టెంపరేచర్ ఏంటి, సి. సో సి నుంచేసి ఏకి యాజ్ వెల్ యాజ్ సి నుంచి బికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, అదేమో ఈ క్వశ్చన్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వై వాటర్ మెలన్ అపియర్స్ కూలింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ ఫ్రిడ్జ్ ఆన్ ఏ హాట్ డే. మనం ఏదైనా సరే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ అదేంటంటే ఎప్పుడైనా సరే ఒక వాటర్ మెలన్ తీసుకుని ఆ వాటర్ మెలన్ కనుక మనము ఏదైనా సరే వాటర్ మెలన్ వచ్చేసి వాటర్ మెలన్ ఫ్రిడ్జ్లో చేసి బయట తీసిన తర్వాత ఆ వాటర్ మెలన్ మనం ఒక 1 అవర్ తర్వాత కూడా చూసినా కట్ చేసినా దాని లోపల వాటర్ అనేది చాలా కూల్గా ఉంటాయి. ఎందుకు అంటే వెరీ సింపుల్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, వాటర్కి స్పెసిఫికేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, అది త్వరగా చల్లబడదు, ఆ తర్వాత త్వరగా హీట్ ఎక్కదు. అందువల్ల ఏమవుతుంది, ఒకవేళ అది కూల్నెస్ ఉంటే కనుక ఆ కూల్నెస్ చాలాసేపు కంటిన్యూ అవుతుంది. వాటర్ మెలన్లో ఎక్కువ మొత్తంలో వాటర్ ఉంటాయి, రైట్. వాటర్ మెలన్ కన్సిస్టింగ్ ఆఫ్ అ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. బికాస్ ఆఫ్ దిస్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, దట్ వాటర్ మెలన్ కన్సిస్ట్ ద కూల్నెస్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ వాటర్ హ్యావ్ హై స్పెసిఫిక్ హీట్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇవన్నీ క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 100% మీకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్. మీకు మొత్తం టెక్స్ట్ బుక్లో హీట్ లెసన్ వరకు దాదాపుగా 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఇంతకుమించి ఇంకా ఏమీ ఉండవు. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ సిరీస్లో మనం ఏం చేద్దామంటే 1/2 మార్కు 1 మార్క్ క్వశ్చన్స్ గురించినటువంటి మనము ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ నన్నా, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. విష్ యూ ఆల్ ద బెస్ట్.